జగన్‌తోనట సీబీఐ కుమ్మక్కయిందట. అక్రమాస్తుల కేసులో ఎన్ని వాయిదాలు వేసినా అభ్యంతరం చెప్పడం లేదని చెబుతుంది. డిశ్చార్జ్ పిటిషన్లు విచారించిన 5గురు జడ్జీలు బదిలీ అయ్యారు. సుప్రీంలో రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వాదనలు. కేసు ట్రయల్ వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు విముఖత. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా. ఇది కాదు అసలు అక్షింతలేసింది. జగన్‌తోని సీబీఐ కుమ్మక్కయిందో లేదో అని కుమ్మక్కయినట్టు ఈనాడుకి కనపడుతుంది. జగన్‌తోని సీబీఐ కుమ్మక్కయిందా కాలేదో పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి కేసుతోని నీకేం సంబంధం అని రఘురామకృష్ణరాజు అడ్వకేట్‌ని అడిగింది. రఘురామకృష్ణరాజు అనే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి బెయిల్‌తోనే జగన్మోహన్ రెడ్డి కేసుతోనే ఏం సంబంధం? అంటే నువ్వు బదిలీ చేయమంటే బదిలీ చేయాలా కేసుని? ఎట్ట పడితే అట్ట చేయడానికి ఉండదు. నువ్వు సబ్మిట్ చేయకుండా కేసు వెనక్కి తీసుకో అన్నారట. అక్షింతలు పడ్డాయి. అది రివర్స్‌లో రాసింది ఈనాడు, ఆంధ్రజ్యోతి. జగన్‌తోని సీబీఐ కుమ్మక్కయిందట. సీబీఐ అంటే ఎవరు? చంద్రబాబు నాయుడా? సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు. సిబిఐ అంటే ఎవరు? అది చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రభుత్వంలో ఇవాళ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉండో, ఆయన కనుసన్నల్లో కేంద్రం నడుతుందో వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న సిబిఐ. అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కైండా అని చెబుతుందా ఈనాడు? ఎందుకైండో మరి చంద్రబాబు నాయుడు గారు అడండి. మీరు సిబిఐని తీసిపోయి ఎందుకు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కి చేపిస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు? మనం అనుకున్నది ఏంది ఎన్నికల ముందు, ఇవాళ నువ్వు చేస్తుంది ఏందని అడగండి. అడిగితే బాగుంటుంది. సిబిఐ అట జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయిందట. సిబిఐ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కు గాటానికి అదే అని ఈనాడా, ఆంధ్రజ్యోతి ఎవడితోని పడితే వాడితోనికి కుమ్మక్కు గాటానికి వెళ్ళి ఏబిఎన్ ఛానల్లో, టీవీ5 ఛానల్. సిబిఐకి కుమ్మక్కులు ఉండవు. మీకు ఒక ఎజెండా ఉంటుంది. సామాజిక సమీకరణలో కులమో, ప్రాంతమో, మతమో, పార్టీనో వాళ్ళకేం ఎజెండాలు ఉండవు. వాళ్ళకి ఇన్వెస్టిగేషనే ఎజెండా ఉంటుంది. మీకు అట్లా కనపడుతుంది. కళ్ళకి పచ్చపొరలు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనపడ్డట్టు మనం కుమ్మక్కు అవుతాం కదా పొలిటికల్ పార్టీలతోని, కుల సంఘాలతోని, మన కులపోళ్ళతోని. అట్లే వాళ్ళు కూడా అయ్యారేమో అనిపిస్తుంది. కానీ కాలే అనేది ప్రజలు అనుకునేది. ఆయన కుమ్మక్కు అయింది అని చెప్తుండు. ఆ కుమ్మక్కు అయిందంటే జగన్మోహన్ రెడ్డితో చంద్రబాబు నాయుడు కుమ్మక్కు అయినట్టు అయింది. అది ఇవాళ ఉన్న సిబిఐ చంద్రబాబు నాయుడు గారి సిబిఐ.